డీటెయిల్ చూస్తే తెలంగాణ రైతాంగ పోరాట యోధ ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి పురస్కరించుకొని ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. అణచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి ప్రతిఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. తెలంగాణ సామాజిక సాంస్కృతిక అస్తిత్వ ఉద్యమంలో స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనుక నాటి వారి పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ తెలిపారు. చిట్యాల ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగానే 10 ఏళ్ల బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ ప్రగతి కార్యాచరణను అమలు చేసిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ సబ్బండ వర్గాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో పలు పథకాలను అమలు చేసి వారిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిపిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటన తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ పేర్కొన్నారు. ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసిందన్నారు. బలహీన వర్గాలు నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడమే ఐలమ్మకు మనం అందించే ఘననివాళి అని కేసీఆర్ చెప్పారు.